సన్ స్ట్రోక్, ఫిట్స్, తర్వాత వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడము, కళ్ళు వైర్లు గమ్మినట్టు ఉండడము, ఇలాంటన్నిటికీ ఒక ఆకుప్రెషర్ పాయింట్స్ చెప్తాను. వాటిని ఎవరైతే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతారో వాళ్ళకి ఆ పాయింట్లు ప్రెస్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా స్పృహలోకి వస్తారు. అలాగే ఫిట్స్ వచ్చి ఎపిలెప్సీ అంటాము. అవి కూడా వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఈ పాయింట్స్ని ప్రెస్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు స్పృహలోకి వస్తారు. అయితే ఎప్పుడైతే ఆ స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉంటారో వాళ్ళకి ఆ పాయింట్ ప్రెస్ చేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళని పక్కన ఒక ఇద్దరు మనుషులు ఖచ్చితంగా గట్టిగా పట్టుకోవాలి. లేదంటే వాళ్ళు ఎవరైతే ప్రెస్ చేస్తున్నారో వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది. అందుకని మనము ఆ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఆ ప్రెస్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలకి వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారు. తర్వాత జాగ్రత్తలు మనము తీసుకోవాలి. అది కాకుండా రెగ్యులర్గా ఎవరైతే ఫిట్స్తో బాధపడుతుంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ పాయింట్స్ని నేను ఏదైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ని వాళ్ళు రెగ్యులర్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆ పాయింట్స్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది. దీంతోపాటు వాళ్ళు ఆహారంలో కొంచెం మార్పులు, అలాగే మెడికేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఆ ఆకుప్రెషర్ పాయింట్స్ ఏంటో చూద్దాం. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇది ఈ నోస్కి, ఈ పెదానికి మధ్యలో ఉన్న పాయింట్ని ఇలా డౌన్ చేసి జాయింట్ మధ్యలో కరెక్ట్గా ప్రెస్ చేయగలిగితే ఆ పాయింట్ చాలా పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఫిట్స్ వచ్చే అంటే ఫిట్స్ వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నా కానీ ఈ పాయింట్ ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది అన్నమాట. ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేస్తూ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు స్పృహలోకి వస్తారనమాట. ఈవెన్ సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళు కూడా స్పృహ తప్పి పడిపోయి ఉన్న వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఈ టెక్నిక్ వాడి చూడండి, కంపల్సరీ వాళ్ళు స్పృహలోకి వస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా మెడికేషన్, ట్రీట్మెంట్ అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో పాయింట్ వచ్చి ఈ చెవులు కమ్మలు ఏదైతే హ్యాంగ్ చేస్తామో ఈ పాయింట్స్ని రెండింటిని కూడా మనము 1-2 మినిట్స్ ఇలా ప్రెస్ చేస్తూ పోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ పోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది. కొంచెం స్పృహలోకి వచ్చినప్పుడు హాట్ వాటర్ ఒక గ్లాస్ తాపించండి. వేడివేడిగా నీళ్ళు సిప్ బై సిప్ తాగమని చెప్పండి. వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది.